అయ్యా కూటమి సర్కారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో ఉండవు, నువ్వు ప్రభుత్వ అధికారివి, నీ కనుసైగల్లో ప్రభుత్వం నడిచింది ఇవాళ ఏముంది అంతా గవర్నమెంట్ ద్వారాగా చేసుకుంటున్నారు పని. కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ప్రభుత్వం ఇంకా పథకాలు ఏమి రాలేదని చెప్పేసి. బొంగునాడా ఎందుకయ్యా పథకాలు సోమరపోతులు చేస్తుంది తప్పితే ఎవడు కాడ పని చేసుకొని బతకాల. ఒక జనం మీద ఆధారపడి ఇప్పుడు 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు తండ్రి మీద ఆధారపడితే ఏం చేస్తాడు? తండ్రి ఒకటి కష్టపడాలా చెప్పు, అవునా కదా? తండ్రి ఒకటి కష్టపడాలా. 4 పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆడపిల్లలు అయితే పెళ్లి చేసి పంపిస్తారు, మగపిల్లలు అయితే అందరికీ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు బతికియాలా. అట్లానే ప్రభుత్వం మీద ఆధారపడితే 4,000 ఇస్తున్నాడు. 4,000 ఎవడు బాబాయ్ గడ సొమ్ము. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ముసలోళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? అందరూ ఉచితం ఫ్యాన్ కింద బొబ్బుంటే నాకు కరెంటు బిల్లు అయ్యింది, ఏసీ కావాలి, అవన్నీ యాడ్ నుంచి వస్తాయి చెప్పు? వస్తాయా? ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఇంటికాడ నుంచి ఎందుకు వస్తున్నాడు? ఏదో 10 రూపాయలు ఇంటికాడ కొంటే 10 రూపాయలు అవుతాయి, ఇక్కడికి 5 రూపాయలు దొరుకుతాయని. మన అట్లానే ప్రతివాడు కష్టపడాలి, ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొన్ని పథకాలు వాళ్ళు ఇస్తున్నారు. బియ్యం ఇస్తున్నారు, మోడీ కరువు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. మరి ఇంకేం కావాలి చెప్పు? ఇప్పుడు సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామన్నారు. గ్యారంటీ చేస్తాడు. ఇదివరకు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు వెళ్ళి కంచి చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు ఎట్లుండే ఇప్పుడు వెళ్ళి చూడు. నేను వెళ్ళి వచ్చాము మొన్న చూస్తానికి. ఎట్లుంది? బంగారం వెళ్ళే ఉంది. రోడ్లు గీట్లు అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంటే ఎక్కడికక్కడ గోతులు కానీ, ఇదివరకు ఏదైనా ఊరు పోవాలంటే గోతులు నడువులు పోయాయి. ఇవాళ ఎక్కడికక్కడ మాస్కులు వేసి గోతులు అవన్నీ పూడ్చి బ్రహ్మాండంగా చేశారు. ఓకే. ఇంకే